ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకి తెలంగాణ బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీగలాగితే కవిత పేరు బయటపడిందని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. లిక్కర్ వ్యాపారాన్ని బీఆర్ఎస్ పూర్తిగా ప్రోత్సహించిందన్న ఆయన అదే తీరులో కాంగ్రెస్ నడుస్తుందని విమర్శించారు. అవినీతి జరిగితే బీజేపీ చర్యలు తీసుకుంటుందని, అదే బీజేపీ నినాదమని చెప్పారు కిషన్ రెడ్డి. అవినీతి పరులు ఎవరైనా సరే ప్రసక్తి వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆపు ప్రభుత్వం చేసినటువంటి అక్రమ లిక్కర్ వ్యాపారం పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దర్యాప్తు చేస్తే సిబిఐ అనుకోకుండా కవిత గారి పేరు వచ్చింది. అనుకోకుండా కవిత ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలు చూస్తా ఉన్నాం. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను. ఎవరు రమ్మన్నారు వారు ఢిల్లీకి? ఎవరు బీరు బ్రాండ్ వ్యాపారం ఎవరు చేయమన్నారు కవిత గారిని? ఎవరిని ఉద్ధరించడం కోసం పోయారు? తెలంగాణ ఉద్ధరించడం కోసం పోయారా? తెలంగాణ దోచుకున్నది మీ కుటుంబం సరిపోదని ఢిల్లీకి వెళ్ళారా? ఢిల్లీలో కూడా దోచుకుందామని చూస్తున్నారా? ఈరోజు మళ్ళీ ధర్నాలు చేస్తారు. కవిత గారి కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఈ కేసు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసు ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసుకు తెలంగాణకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. రాజకీయాలకు అసలే సంబంధం లేదు. ఏమైనా తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం ఢిల్లీలో బీరు బ్రాండ్ వ్యాపారం చేయడం కోసం వెళ్ళారా? కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్పారు. తెలంగాణకు మేలు చేయడానికో తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం వెళ్ళారా? వెళ్ళింది వారు, వ్యాపారం చేసింది వాళ్ళు. మరి తీగ లాగితే డొంక కదిలినట్టు ఢిల్లీలో ఆపు ప్రభుత్వం చేసినటువంటి అక్రమ లిక్కర్ వ్యాపారం పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దర్యాప్తు చేస్తే సిబిఐ అనుకోకుండా కవిత గారి పేరు వచ్చింది. అనుకోకుండా కవిత ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలు చూస్తా ఉన్నాం. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను. ఎవరు రమ్మన్నారు వారు ఢిల్లీకి? ఎవరు బీరు బ్రాండ్ వ్యాపారం ఎవరు చేయమన్నారు కవిత గారిని? ఎవరిని ఉద్ధరించడం కోసం పోయారు? తెలంగాణ ఉద్ధరించడం కోసం పోయారా? తెలంగాణ దోచుకున్నది మీ కుటుంబం సరిపోదని ఢిల్లీకి వెళ్ళారా? ఢిల్లీలో కూడా దోచుకుందామని చూస్తున్నారా? ఈరోజు మళ్ళీ ధర్నాలు చేస్తారు. కవిత గారి కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఈ కేసు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసు ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసుకు తెలంగాణకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. రాజకీయాలకు అసలే సంబంధం లేదు. ఏమైనా తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం ఢిల్లీలో బీరు బ్రాండ్ వ్యాపారం చేయడం కోసం వెళ్ళారా? కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్పారు. తెలంగాణకు మేలు చేయడానికో తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం వెళ్ళారా? వెళ్ళింది వారు, వ్యాపారం చేసింది వాళ్ళు. మరి తీగ లాగితే డొంక కదిలినట్టు ఢిల్లీలో ఆపు ప్రభుత్వం చేసినటువంటి అక్రమ లిక్కర్ వ్యాపారం పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దర్యాప్తు